గులాబ్ జామున్స్ పర్ఫెక్ట్గా లోపల పాకం పీల్చేటట్టుగా రౌండ్గా క్రాక్స్ లేకుండా రావాలంటే ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. మళ్ళీ పాకం ఎక్కువ పీల్చకుండా స్మాషీగా అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను 250 గ్రామ్స్ ఎంటీఆర్ గులాబ్ జామ్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. మొత్తం 500 గ్రామ్స్ ఉంటుంది ఈ పిండి మొత్తం గులాబ్ జామ్ మిక్స్. ఈ గులాబ్ జామ్ మిక్స్లోకి కాచి చల్లార్చిన పాలని వేసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. మరీ లూజ్గా చేసుకోవద్దు పిండిని. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకొని షుగర్ పాకం పట్టేంత వరకు ఇది పక్కన పెట్టుకోవాలి. ఒక 30 నిమిషాలు నానిపోతుంది పిండి. ఈ విధంగా నానడం వల్ల జామున్స్ అనేది చేసేటప్పుడు క్రాక్స్ అస్సలు రావు. 500 గ్రామ్స్ జామున్ మిక్స్కి 450 గ్రామ్స్ షుగర్ వేసుకున్నాను. అంటే 3 గ్లాసులు వేసుకున్నాను నేను. 450 గ్రామ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 500 గ్రామ్స్ షుగర్ జామున్స్ మిక్స్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా చక్కెర కరగాలి. ఇందులోకి దంచి వేసుకున్న యాలకుల పొడి వేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది ఈ విధంగా మరుగుతుంటే బుడగలు రావాలి. ఈ విధంగా బుడగలు వస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ, స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఎటువంటి పాకం అవసరం లేదు. షుగర్ సిరప్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అంటుకోవాలి అంతే. తీగ పాకం లాంటి ఏం అవసరం లేదు. జిగురుగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని షుగర్ సిరప్ పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. 30 మినిట్స్ తర్వాత పిండి అనేది ఈ విధంగా నానిపోయింది. ఇలా కొంచెంగా పిండి తీసుకుంటూ 2 చేతుల మధ్య పెట్టుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతూ ఈ విధంగా రౌండ్ షేప్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా క్రాక్స్ రావద్దు. అన్నీ ఈ విధంగా జామున్స్ బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉండాలి. ఈ విధంగా ఏలు పెట్టి చూపిస్తున్నాను నేను. వేడిగా ఉండద్దు షుగర్ సిరప్. నూనె కాగాక స్టవ్ చిన్నగా పెట్టుకొని ఈ జామున్ బాల్స్ వేడి నూనెలో వేసుకొని ఇలా కాల్చుకోవాలి. స్టవ్ ఫుల్ పెడితే తొందరగా కలర్ వచ్చేసి లోపలంతా పచ్చిపిండిలాగా మిగిలిపోతుంది. అందుకే స్టవ్ చిన్న పెట్టుకొని కాల్చుకోవాలి. జామున్స్ని ఈ విధంగా కాలాక నూనెలో నుండి తీసేసి గోరువెచ్చగా ఉన్న చక్కెర పాకంలో వేసుకోవాలి. చక్కెర పాకం చల్లారితే మళ్ళీ ఒకసారి వేడి చేసుకోవాలి. గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. వేలు పెట్టేంత హీట్ మాత్రమే ఉండాలి చక్కెర పాకం. లేకపోతే ఈ మొత్తం స్ప్లిట్ అయిపోయి స్మాష్ అయిపోతాయి మొత్తం జామున్స్. వేడి జామున్స్ వెంటనే ఈ విధంగా వేసుకొని ఒక 10 నిమిషాలు చక్కెర పాకంలో ఉంచితే ఆ చక్కెర పాకం అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది జామున్స్. అంతే, ఎంతో సింపుల్గా క్రాక్స్ లేకుండా రౌండ్గా పర్ఫెక్ట్గా ఈ విధంగా చేశారంటే చాలా బాగా వస్తాయి జామున్స్.